చలసాని శ్రీనివాస్ గారు, బీహార్లో ఎవరిది అధికారము, ఏంటి పరిస్థితి? నితీష్ కుమార్ గారు మళ్ళీ ప్రభుత్వాన్ని కైవసం చేసుకుని మళ్ళీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందంటారా? అంటే ఏం చెప్తారు? ఈవీఎం మెషిన్ అడగాలండి, లేదా అక్కడ 60 లక్షల ఓట్లు తొలగించారు కదా వచ్చింది, అది చేయమన్నారు. మొన్న ఒకటి స్పష్టంగా అడిగారు తేజస్వి యాదవ్ గారు, లేదా ఇంకొకళ్ళు మిత్రులు కూడా, మీరు ఎంతమంది కుసిబయట బంగ్లాదేశ్లో ఎంతమంది ఉన్నారంటే 200 మంది 100 మంది తేలేరంటే, లక్షల మంది వచ్చారు. అది ఏంటి మీరు తేల్చండి, మీరే కదా కేంద్ర ప్రభుత్వ శాఖ ఉంది, పోలీస్ శాఖ తీసుకుని అందరం తీసుకుని వాళ్ళు ఏరేండి అన్నారు ఇవాళ. అందుకని బట్ ఒకటి మాత్రం చెప్తున్నానండి, తక్కుటమార్ గజకన గోకన ఇంద్రజాల మహేంద్రజాల విద్యలతో పాటు అధికారం, దర్పం ప్రతిదీ కూడా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం వాడుతుంది అనేది ఆరోపణలు. అందువల్ల ఫలితం ఊహించదగిందే కానీ ప్రజల్లో భయంకర 80,000 మంది ఫోర్స్ నింపిన మమతా బెనర్జీ గారిని పడేయగలిగారా? పడలేకపోయారు. ఇవాళ సర్వశక్తులు వడ్డీ అన్నాడీఎంకే మన దక్షిణామూర్తి గారి అబ్బాయి, దక్షిణామూర్తి గారిని కరుణానిధి గారు వాళ్ళ అబ్బాయి స్టాలిన్ గారి మన తెలుగు బిడ్డను దెబ్బేయాలనుకున్న తమిళనాడు దెబ్బేయగలిగారా? లేదు. అంటే ప్రజల్లో మాసివ్గా వ్యతిరేకత ఉంటే తప్ప, అంటే మాసివ్గా మొత్తం ఉంటే అన్నీ మేము చేయలేరు కదా, ఈవీఎంలో అవునో కాదో దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ, ఉంటే తప్ప. ఉత్తర భారతీయ అదానీ గారి పార్టీ అంటే కంపెనీ అధికారంలో వచ్చేటట్లు కనపడుతుంది. మాసివ్ ఉంటే ప్రజాకాంక్షలు అంత భయంకరంగా, ఖచ్చితంగా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ బాగుందండి వాళ్ళు. కానీ ఈ మొత్తం ఎపిసోడ్లో బలే అవ్వబోయేది నితీష్ కుమార్ గారు. ఆయన్ని ఒక దుర్మార్గమైన పరిపాలన కింద, అసమర్థుడైన పరిపాలన కింద, ఈ కష్టాలేంటి కారణం ఆయనే అని చెప్పి ఆయన మీద తోసేసి ఆయన బలిపేయడానికి ఇష్టానికి సిద్ధపడుతున్నట్టు అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ ఎన్నికల్లో ముస్లింలకు, మహిళలకు ఎక్కువ సీట్లు కేటాయించిన ఆర్జేడీ ఎందుకు మహిళనే ఎక్కువ ప్రాధాన్యత ఉంచుకున్న పరిస్థితి మహిళల మీద? ఇంతకుముందు లాలూ గారు జైలుకి వెళ్ళినప్పుడు రబ్దీదేవి గారు ఆవిడ వచ్చారు కదండి, ఆ విధంగా కాకపోయినా సరే ఇవాళ ఏం జరిగిందంటే బి టీమ్ ఆల్రెడీ ఎంటర్ ద గ్యాంగ్ అయిపోయిందంట. బి టీమ్ అంటే అసదుద్దీన్ ఓవైసీ గారు సమైక్యాంధ్ర సమయంలో చాలా ఇద్దరం ఆయనతో మాట్లాడాను, చాలా పాజిటివ్ మనిషి, ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీ నెగిటివ్ ఆన్ పర్సన్ అని. కానీ వచ్చిన ఆరోపణలు ఏంటంటే, అంటే ఆయన ఇంకో చోట పోటీ చేయకూడదని లేదండి, చేయొచ్చు, కానీ ఆయన మీద మాత్రం ఎలాంటి ఇబ్బందులు పెట్టరు మోడీ గారు, మిగతా అందరి మీద ఇబ్బందులు పెడతారు. ఆయన వెళ్ళి ఇప్పుడు ఆ కృష్ణగంజ్ ఏరియాలో మొత్తం దాంట్లోనూ సీట్లు పెట్టి 100 మొదలు 50 సీట్లు కాన్సన్ట్రేషన్ చేసి ఓట్లు ఇచ్చే కార్యక్రమం మీద ఉన్నట్టున్నారు. దాన్ని ఎదుర్కోవడానికి ఆ జడ్జి ప్రయత్నిస్తున్నట్లు ఉంది. ఇది మళ్ళీ యాంటీ పోలరైజేషన్స్ జరుగుతుంది. ఇది ఇలా పోలరైజేషన్ అయితే మన హిందూ సమాజం మళ్ళీ అదానీ గారి పార్టీ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఈ రెండు కూడా చూసుకోవాలని జాగ్రత్తగా. బి టీంలో ఎంతవరకు పాత్ర పోషిస్తారో అసదుద్దీన్ ఓవైసీ గారు ఎంఐఎం అనేది కూడా ఇంపార్టెంట్. పీకే ప్రశాంత్ కిషోర్ ఇన్వాల్వ్మెంట్ ఎట్లా ఉంటుంది ఏంటి? ఆయన ఒకసారి రాజకీయం చేస్తా అంటారు, ఆ తర్వాత తప్పుకుంటా అంటారు, తన మీద తనకి క్లారిటీ లేని పరిస్థితి. ఆయన ముఖ్యమంత్రి అవసరమైతే ప్రధానమంత్రి కూడా అవ్వాలన్నట్టు ఒక వ్యక్తిలో ఎప్పుడు చూశాను నేను. ఆయన మీద ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులచిచ్చు, మతచిచ్చు మీద అన్ని భయంకరమైన ప్రయోగాలు చేసిన వ్యక్తి ఆయన అనేది ఒక నెగిటివ్ అభిప్రాయం ఉంది నాకు. నెగిటివ్ అభిప్రాయం ఉన్నప్పుడు నెగిటివ్గా మాట్లాడే అవకాశం ఉంటుంది, విశ్లేషణాత్మకంగా స్పష్టంగా చేయలేం. ఆఖరికి మమతా బెనర్జీ గత కాలు ఆడికి కట్టి ఆడిన తర్వాత ఆడి కాలు ఒప్పుకుంటారు ఎన్నిసార్లు చూసాం. అద్భుతంగా ఆడిచ్చారన్నట్టు ఆయన ఆడిచ్చారు. గులకరాయలు కొట్టిస్తారు, ఏది కావాలంటే చేయిస్తారు అనేది ఉంది. అది వాళ్ళ బ్యాచ్, వాళ్ళ శిష్యులే ఇంకా వేరే పార్టీలు పనిచేస్తూ ఉన్నారు. అందువల్ల ఆయన ఒక నిర్ణయాత్మక శక్తిగా మారదాం అనేది ఆశిస్తున్నారు. బట్ లక్కీగా తాసు ఇలా వచ్చినప్పుడు ఆయన మేనేవరింగ్ కెపాసిటీ ఆయనకు ఉందండి. కానీ ఆయన ఏమన్నాడంటే, ఏదో బీహారీలు ఇక్కడ పనిచేస్తే ఒక మాట అంటే, నా బీహారీలు సత్తా ఏంటో రేవంత్ రెడ్డిని చూపిస్తా తెలంగాణకి, తెలంగాణలో ఉన్న అధికారులు మొత్తం మా వాళ్ళే ఉన్నారు, మా బ్యూరోక్రసీ మాదే ఉంది, నీ సంగతి నీరు రాకుండా చేసి నా తెలంగాణ బిడ్డ ఆయన నా తెలుగు బిడ్డ అయిన రేవంత్ రెడ్డి గారికి హోమియారిటీ రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, హరీష్ గారు కానివ్వండి, ఇంకోళ్ళు కానివ్వండి, ఇలా చేస్తే అంత అహంకారం పనిచేయదు మనిషికి. నేను రాజ్యాలు తీసుకొచ్చానంటాను. మీరు గుర్తుంచుకోండి, రాజ్యాలు తీసుకొచ్చిందే మీరు కుట్రలు చేసి కుయుక్తులు చేసి మీరు ఫెయిర్ గేమ్ ఆడి తీసుకురాలేదు. అందువల్ల ఆయన ఫెయిర్ గేమ్ ఆడి ఆయన అత్యాశకు పోయి అక్కడ దెబ్బతిన్నాడు. లేకపోతే డెఫినెట్గా ఆయన పార్టీకి అక్కడ హోల్డ్ ఉండేది. డెఫినెట్గా ఆయన పార్టీకి ఒక హోల్డ్ ఉండేదండి. ఎందుకంటే యువతల బీజేపీ ఒకటిలో సుశీల్ మోడీ గారిని, నితీష్ కుమార్ గారిని ఒక బలహీనవర్గాలను చూపిస్తుంది. అక్కడ కూడా ఇటు తేజస్వి యాదవ్ గారు వీళ్ళు ఇటు ఫైట్ చేస్తూ ఉన్నారు. అందువలన కాంగ్రెస్ పార్టీ ఈయనకు ఒక సెపరేట్ వర్గం ఉండేది. ఠాకూర్లు, భూమిహార్లు వాళ్ళందరినీ తీసుకొస్తానే వర్గం ఒక బ్యాచ్ ఒకటి ఉంది. ఆయన అటు ఇటు కాకుండా వాళ్ళ తన గేమ్ తను ఆడుతూ ఉన్నారు.
ఇవాళ ఆయన లాస్ట్లో ఆ తులసి ఆకు ఎవరైపు వెళ్తే ఆ టైప్ వస్తుందేమో అదృష్టం కోసం వెయిట్ చేస్తుంటున్నారు. బట్ దీస్ టైప్ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్, వాళ్ళు అంత ఈ దేశానికి అంత ఉపయోగకరం కాదు అనిపిస్తుందండి. బట్ ఎనీవే ఆయనకి ఆఖరిగా జ్ఞానోదయం, ఉత్తర భారతీయ జనతా పార్టీ అదానీ గారి పార్టీ చేసే దుర్మార్గం ఆఖరిగా జ్ఞానోదయం అయినట్టుంది. అంతవరకు ధన్యవాదాలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.